నోబెల్ బహుమతి కోసం విశ్వ ప్రయత్నాలు కొనసాగించిన అగ్రరాజ్యపు అధినేతకు ఇప్పుడు నిరాశే మిగిలింది. ట్రంప్ ఈ విషయం మీద కూడా నోబెల్ బహుమతి తనకు కావాలి అంటూ కూడా తానే దీనికి అర్హుడిని అంటూ కూడా గత కొన్నాళ్ళుగా కూడా తనకు తానే ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు ఆ నోబెల్ బహుమతి మరియా కొరీనా మచాడోకి దక్కింది. వెనిజులా పార్లమెంటులో ప్రతిపక్ష నేత మరియాకు ఈ శాంతి బహుమతి లభించింది. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం మరియా కృషి చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు దీంతో నిరాశ మిగిలిచింది నోబెల్ కమిటీ. ఇక నోబెల్ శాంతి బహుమతిని ట్రంప్ ఆశించిన సంగతి అందరికీ కూడా తెలిసిందే. మరియా కొరీనాకు ప్రస్తుతం 58 ఏళ్ళు. ప్రజెంట్ ఆమెకు ఈ శాంతి బహుమతి అయితే లభించింది. ఇక ఒక్కసారిగా గనక పరిణామాలను గనక మనం గమనిస్తే గనక ఈ మధ్య కాలంలో ఇటు ఇజ్రాయెల్ గాజా మధ్య కూడా ఒప్పందం కుదిరేందుకు ఎప్పుడైతే ట్రంప్ కృషి చేశారో ఒక ఒప్పందం కుదిరిందో దాని మీద ఒక శాంతి కాముకుడు అంటూ కూడా ట్రంప్ మీద ప్రచారం చేశారు. ఇక దానికి ముందర ఎప్పటి నుంచో కూడా ఏ దేశాల మధ్య యుద్ధాలు జరిగినా కానీ ఆ యుద్ధాలను నేనే ఆపాను అంటూ కూడా తాను మాట్లాడటము, శాంతి కుదిరించేందుకు ప్రయత్నాలు చేయటము, ఒకవేళ వాళ్ళు ఒప్పుకోని పక్షంలో కూడా వాళ్ళ మీద విమర్శలు చేయటము, ఈ విధంగా కూడా నాకు ఇప్పటికే నోబెల్ బహుమతి వచ్చి ఉండాలి అని ట్రంప్ ఎప్పుడో వ్యాఖ్యానించారు. కూడా ఇప్పటికే నాకు నోబెల్ బహుమతి వచ్చి ఉండాలని. మరోవైపు చాలా దేశాలు కూడా ఇప్పుడు ట్రంప్కు మద్దతు ప్రకటించాయి. ముఖ్యంగా పాకిస్తాన్ ఎప్పటి నుంచో కూడా ఇక సొంతగా తన వైపు నుంచి సిఫారసు చేసింది ట్రంప్కు నోబెల్ బహుమతి, శాంతి బహుమతి కావాలని పిల్లికి ఎలక సాక్ష్యంగా కూడా ఇటు చెప్పడం జరిగింది. అయితే దీని తర్వాత భారత్ కూడా మోడీకి సపోర్ట్ చేయడం జరిగింది. ఇక ఇప్పుడు రష్యా కూడా లాస్ట్ మినిట్లో మోడీకి సపోర్ట్ ఇచ్చింది. ఎందుకంటే ఉక్రెయిన్ రష్యాల మధ్య కూడా కాల్పుల విరమణకు కూడా ఇటు కాల్పుల విరమణ కుదరనప్పటికీ కూడా ట్రంప్ కృషి చేస్తూ ఉన్నారని తన ఎఫర్ట్స్కి మెచ్చి కూడా రష్యా దీనికి ప్రతిపాదించింది నోబెల్ బహుమతికి. అయినప్పటికీ కూడా ఇప్పుడు ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి 2025 మరియా కొరీనా మచాడోకి దక్కింది. ఈ విషయాన్ని నార్వే నోబెల్ కమిటీ ప్రకటించింది. ఎవరైతే ఈ నోబెల్ బహుమతిని దక్కించుకున్నారో ఈమె వెనిజులాకి చెందిన మహిళ. అక్కడ వెనిజులాకి చెందిన మరియా కొరీనా అక్కడే ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకు గాను ఆమె ఈ పురస్కారం లభించింది. అయితే ఈ అత్యున్నత పురస్కారం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ కూడా ఫలితాలు దక్కలేదు. హిరోషిమా నాగసాకిలో అణుదాడి నుంచి బయటపడిన బాధితుల పక్షాన పోరాడుతున్న జపాన్కి చెందిన నిహాన్ హిడాంక్యో సంస్థకు గతేడాది నోబెల్ శాంతి పురస్కారం దక్కిన విషయం మనకి తెలిసిన విషయమే. గతేడాది నోబెల్ శాంతి బహుమతి చూసినా కానీ ఎవరైతే శాంతి కోసం పోరాడుతూ ఉన్నారో ఆ గ్రౌండ్ లెవెల్లో పోరాడే వాళ్ళకే గతసారి కూడా లభించింది. ఇక ఈసారి కూడా అదే విధంగా మరియా కొరీనా మచాడోకు ఈ నోబెల్ శాంతి బహుమతి అనేది కూడా లభించింది. ఇక నోబెల్ బహుమతికి ముందలైతే ట్రంప్ పేరు చాలా గట్టిగానే వినిపించిందని చెప్పాలి. ట్రంప్కి కూడా చాలా దేశాలు మద్దతు ఇచ్చాయి. నోబెల్ శాంతి బహుమతికి ముందైతే అసలు ఈ నోబెల్ శాంతి బహుమతి మీద ట్రంప్ బోలెడు ఆశలు పెట్టుకున్నారు. అయినప్పటికీ కూడా ఆయనకి నిరాశ మిగిలింది. తన వల్లే ప్రపంచంలో పలు దేశాల మధ్య ఘర్షణలు ఆగాయని ఆయన ఒకటే ప్రకటించుకోవటం గత కొన్ని నెలలుగా కూడా చూస్తూనే ఉన్నాం. ఎక్కడ ఏ ఘటన జరిగినా కానీ తానే శాంతి కాముకుల్లాగా దాంట్లో ముందలుండి జరిపానని అవతల దేశాలు ఒప్పుకోకపోయినా కానీ తన సోషల్ మీడియా ఖాతాల్లో తనే ప్రచురించుకునేవాళ్ళు. ఇక తన వల్లే ప్రపంచంలో పలు దేశాల మధ్య ఘర్షణలు ఆగాయని మరికొద్దిసేపట్లో నోబెల్ శాంతి బహుమతి ప్రకటన ఉండగా రష్యా కీలక ప్రకటన చేసింది. ఈ పురస్కారం కోసం ట్రంప్ అభ్యర్థిత్వానికి మద్దతు ఇస్తున్నట్లుగా కూడా వెల్లడించింది. ఇక ట్రంప్కు మద్దతుగా కూడా ఈ ప్రకటనను రష్యా అధ్యక్ష కార్యాలయ ప్రతినిధి యూరీ ఉషుకోవ్ చేశారు. ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు కూడా ట్రంప్ ప్రయత్నాలను వాళ్ళందరూ కూడా దాని కారణంగానే రెండోసారి అధికారం చేపట్టక ముందే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఒక్కరోజులో ఆపేస్తానని కూడా ప్రకటించుకున్నారు ట్రంప్. అయితే అది సాధ్యం కానప్పటికీ కూడా తన ప్రయత్నాలను అయితే ఇప్పటికీ పలుమార్లు అభినందించింది రష్యా. ఇక ఈ నేపథ్యంలోనే రష్యా కూడా తన పేరును ప్రతిపాదించింది. మరొకటి ఏంటంటే కాల్పుల విరమణ సాధిస్తే గనక అమెరికా అధ్యక్షుడినే నామినేట్ చేస్తారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా ప్రకటించారు. ఇవన్నీ కూడా ఈ నోబెల్ బహుమతి రాకముందల ఇటు ట్రంప్ను బలపరుస్తూ కానీ జరిగిన చర్యలు సోషల్ మీడియాలో కూడా దీని మీద పెద్ద ప్రచారమే జరిగింది. నోబెల్ శాంతి బహుమతిపై అయితే విపరీతంగా ఆశలు పెట్టుకున్నారు ట్రంప్. ఏకంగా ఆ బహుమతి ఇచ్చే కమిటీని కూడా టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేశారు. ఆయన కార్యవర్గం శాంతి బహుమతి కోసం లాబియింగ్ని వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలోనే నార్వేకి చెందిన నోబెల్ కమిటీ కార్యదర్శి క్రిస్టియన్ బెర్గ్
హార్వీ కేన్ స్పందించారు. ప్రతి నామినీకి ప్రత్యేకమైన అర్హతలు ఉన్నాయి. మీడియా లేదా బహిరంగ ప్రచారాలు మాపై ప్రభావం చూపవు అని చెప్పారు. ఏ అభ్యర్థి తరపున మీడియాలో ప్రచారం జరుగుతుందో కూడా మేము గమనిస్తున్నాము. నార్వే పార్లమెంటు నియమించిన 5 సభ్యుల నామినేషన్లను పరిశీలిస్తారు. ఇక వీరు పూర్తి స్వతంత్రంగా వ్యవహరిస్తారు. ట్రంప్నకు నోబెల్ ప్రైజ్ దక్కాలని పల్లగుద్ది వాదించే వారిలో పాక్ నేతలు ముందున్నారు. ట్రంప్ ఆరాటాన్ని గమనించిన పాక్ సైన్యాధిపతి మునీర్ తమ దేశం నుంచి నోబెల్ బహుమతి నామినేషన్కు పంపించారు. ఇక ఇటీవల శ్వేత సౌధం సందర్శన వేళ కూడా ఇజ్రాయెల్ నుంచి వెళ్లిన నోబెల్ నామినేషన్ పత్రాన్ని నేతాన్యాహు స్వయంగా ట్రంప్కు బహుకరించారు. ట్రంప్ నోబెల్కి అర్హుడైతే ఈ పోస్ట్ను రీట్వీట్ చేయనట్టు కూడా ఆయన కుమారుడు ఎరిక్ గురువారం ఎక్స్ వేదికగా కూడా తన ఫాలోవర్లను కోరారు. ఇక గాజాలో 2 ఏళ్లుగా సాగుతున్న యుద్ధాన్ని నిలిపివేసినందుకు ఇజ్రాయెల్ హమాస్ తొలిదశ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో పీస్ ప్రెసిడెంట్ అని వైట్ హౌస్ ఒక ఫోటోను షేర్ చేసింది. సో ఈ విధంగా కూడా ఈ నోబెల్ బహుమతి రావటానికి ముందల మరియా కొరీనాకి కన్ఫర్మ్ అవ్వటానికి ముందర కూడా ఈ విధంగా పెద్ద ఎత్తున కూడా ప్రచారం నడిచింది. ట్రంప్ ఇవన్నీ చూస్తే కనుక విశ్వ ప్రయత్నాలు తాను కొనసాగించాడు. తాను ఏమైతే చేయగలడో నోబెల్ బహుమతి పొందటానికి ఆ విశ్వ ప్రయత్నాలు కొనసాగించినప్పటికీ కూడా ఇది పూర్తిగా కూడా నోబెల్ శాంతి కోసం పూర్తిగా కూడా స్వతంత్రంగా వ్యవహరించే వ్యవస్థ. ఇదేది ఎలాంటి ప్రలోభాలకు కానీ లేకపోతే ఎలాంటి ప్రచారాలకు కానీ ఇది తలొగ్గని వ్యవస్థ. అక్కడ ప్రతిపాదించిన ప్రతి ఒక్కళ్ళ పేరు కూడా వాళ్ళ అర్హతలను బట్టి చూసే చివరికి ఆ నోబెల్ శాంతి బహుమతిని ఇస్తారు. సో ఇప్పుడు ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం వెనిజులాలో కృషి చేసినటువంటి మరియా కొరీనా ఒక 55 ఏళ్ల మహిళ ఇప్పుడు దీన్ని దక్కించుకోవటం జరిగింది. వెనిజులా పార్లమెంటులో ఈమె ఒక ప్రతిపక్ష నేత. వెనిజులా పార్లమెంటులోని ప్రతిపక్ష నేత మరియా తను ఏదైతే తను కృషి చేశారో ప్రజాస్వామ్య హక్కుల కోసం పరిరక్షణ కోసం కూడా తను కృషి చేస్తున్నారు. తన కృషిని అందించారు. దీనికోసం కూడా దీన్ని కన్సిడర్ చేసినటువంటి నోబెల్ కమిటీ కూడా దీన్ని గమనించి ఒక్కొక్క అభ్యర్థికి ఉన్న అర్హతలను గమనించి వీళ్ళందరిలో కూడా మరియా చేసిన కృషి చాలా గొప్పదని గుర్తించి తనకి ఇప్పుడు నోబెల్ శాంతి బహుమతి ఒక ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి బహుమతిని అందించారు. సో యూటీవీ తరపున కూడా మరియా కొరియాకి నోబెల్ శాంతి బహుమతి అందుకున్నందుకు కంగ్రాచులేషన్ తెలుపుదాం. అయితే ట్రంప్ ఆశించారు కదా ఇది రావాలి, తనకే రావాలి అని చెప్పి తాను అనేక యుద్ధాలను ఈవెన్ ఇజ్రాయెల్ మధ్య కూడా ఇజ్రాయెల్ గాజా యుద్ధాన్ని కాల్పుల విరమణకు కూడా తాను సహకరించారు. ఒకవైపు ఉక్రెయిన్ రష్యా మధ్య కూడా ఎప్పటి నుంచో ఆపాలి అని చెప్పి కూడా అనేక చర్చలు జరిపారు. విఫలమైనప్పటికీ కూడా తన కృషి తాను చేస్తున్నారు. అలా ఇప్పటికే నాకు నోబెల్ బహుమతి వచ్చి ఉండాలి అని చెప్పి ట్రంప్ వ్యాఖ్యానించారు. మరి ట్రంప్కి ఈ నోబెల్ బహుమతి మీద చాలా ఆశలు ఉన్నాయి. అలాంటిది నోబెల్ కమిటీ ట్రంప్ విషయంలో తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా అనేది కూడా యూటీవీ కామెంట్ బాక్స్లో మీరు ఒకసారి చెప్పండి. ఇక మరియా కొరియాకైతే ఈ నోబెల్ ప్రైజ్ రావటం మీదైతే చాలామంది కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తను చేసిన కృషికి గాను ప్రపంచంలో ఇప్పుడు అక్కడ ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించి తాను శాంతిని నెలకొల్పేందుకు చేసిన కృషికి గాను తనకు సరైన బహుమతి లభించింది అంటూ కూడా అక్కడ ఉన్న వాళ్ళు కొనియాడుతున్నారు. Goes to a brave and committed champion of peace, to a woman who keeps the flame of democracy burning amidst a growing darkness. The Norwegian Nobel Committee has decided to award the Nobel Peace Prize for 2025 to Maria Corina Machado. She is receiving the Nobel Peace Prize for her tireless work promoting democratic rights for the people of Venezuela and for her struggle to achieve a just and peaceful transition from dictatorship to democracy. As the leader of the democratic forces in Venezuela, Peace Prize for 2025.